భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఫార్మా కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం ఉద్యోగులు కార్మికుల ప్రాణాలను బలిగొంటుందని మండిపడ్డారు. తరచూ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించట్లేదంటున్నారు. బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అచ్యుతాపురం ఎస్ఐజెడ్ ఎసెన్షియా ఫార్మాలో అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగినటువంటి ప్రమాదం. ఎంతమంది బ్రతుకుతారో కూడా తెలియదు. శవాలన్నీ కూడా ఈరోజు బూడిదగా కాలిపోయి ఉన్నాయి. ఎంత నిర్లక్ష్యం జరిగితే ఇటువంటి ప్రమాదం జరిగిందో యాజమాన్యం సమాధానం చెప్పాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. బాధితులు ఉన్నారు. వీళ్ళకి ఎన్ని గంటలకు తెలిసింది? 1:30కి 2 మధ్య ప్రమాదం జరిగితే సాయంత్రం 7-7:30 దాకా కూడా కనీసం 2 గంటలు ఇప్పుడు కూడా చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు బాధితులు. వాళ్ళ కుటుంబాలకు కనీసం చెప్పాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అలాగే దీనికి కమిటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు హై పవర్ కమిటీ వేశారు, సంతోషం. అంతకుముందు కూడా ఎల్జీ పార్లమెంట్స్లో కూడా హై పవర్ కమిటీ వేశారు. ఆ రికమెండేషన్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం. అవి అమలు జరిగి ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. కంపెనీల్లో ఎక్కడ కూడా తనిఖీలు అనేటువంటిది లేదు. యజమానులు వాళ్ళు ఇష్టారాజ్యంగా లాభాలే ధ్యేయంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఎస్సీజెడ్ అంటే నూతన జైళ్లు. ఇందులో ఏం దొరుకుతుంది? తోటి కార్మికులు ఒక్కరాల ఎక్కడైనా ప్రమాదం జరిగితే తోటి కార్మికులకు ఎలా ఉంటుందో మాకు తెలుసు. 40 ఏళ్ల నుంచి పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలు స్వయంగా చూస్తున్నాం. ఎట్లా ఉంటుంది? వేల మంది వచ్చి వాళ్ళకు జోహార్లు అర్పిస్తారు. కనీసం వాళ్ళని ఒక్కరిని కూడా రాకుండా ఈరోజు యజమానులు యూనియన్లు పెట్టకుండా కంట్రోల్ చేసి భయభ్రాంతులతోటి ఈరోజు కంపెనీలు నడుపుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ఈ నెలలో యూనిటెక్ సిమెంట్ కంపెనీలో ప్రమాదం జరిగి 5గురు చనిపోయారు. అలాగే ప్రతి పరిశ్రమలో కూడా ఈరోజు పరవాడలో ఫార్మా కంపెనీల్లో నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళు 1-2 అయితే లోపల కూడా కప్పెట్టేటువంటి బాపతి యజమానులు. అందువల్ల యజమాని అరెస్ట్ చేయాలి, యజమాని ప్రాసిక్యూట్ చేయాలి. చట్టంలో ఉన్నది ప్రాసిక్యూట్ చేయాలని చట్టాన్ని అమలు చేయండి. మాకు అదనంగా అక్కర్లేదు. కానీ ఈరోజు బాధితుల్ని ఈరోజు ఎన్ని కోట్లని ఇచ్చినా కూడా మనిషి ప్రాణాలు వస్తాయని అడుగుతున్నాం. మనిషి ప్రాణాలు రావు. ప్రాణాలను కాపాడేదానికి ముందు చర్యలు తీసుకోండి. భద్రతా ప్రమాణాలు పాటించండి. ఈ రోజున కార్మికుల పరిస్థితి ఎలాగుందంటే రోజు ఎప్పుడు సేఫ్టీగా వెనక్కి డ్యూటీకి వెళ్ళినవాడు తిరిగి వస్తాడా రాడా అన్న భయభ్రాంతులతోటి ఆ కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఇటువంటి రియాక్టర్లు ఉన్న అన్ని పరిశ్రమల్లోనూ ఈ మధ్యకాలంలో చూస్తే వరుసగా పాలిమర్స్ దగ్గర నుంచి అటు అనకాపల్లి ఎస్సీజెడ్లో కానీ, అచ్యుతాపురం ఎస్సీజెడ్లో కానీ, పరవాడ ఎస్సీజెడ్లో కానీ మొత్తం అన్ని చోట్ల కూడా అగ్నిగుండంగా మారి కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కేవలం ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రక్షణ కోసం, కార్మికుల ప్రాణాల రక్షణ కోసం ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి మీరు సంతకాలు పెట్టేయండి, మీరు బాడీలు తీసుకెళ్ళిపోండి అంటున్నారు తప్ప మేము ఏం చేస్తాము అన్నది మాత్రం చెప్పట్లేదు. కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ప్రమాదానికి కేవలం యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యమే కారణం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అటువంటి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తాం.